హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాల్టి న్యూస్ పేపర్ అనాలిసిస్లో తెలంగాణలోని ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలను చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్లో బ్యానర్ ఐటమ్గా ఇచ్చిన మొదటి వార్త, హర హర మహాదేవ, ప్రయాగరాజ్లో మహాకుంభమేళ షురు, తొలి రోజే 1.5 కోటి మంది పుణ్య స్నానాలు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో సోమవారం తెల్లవారుజామున మహాకుంభమేళ ప్రారంభమయ్యింది. 3 రోజుల నుంచి మహాకుంభమేళ ప్రారంభమవుతుందని మాట్లాడుకుంటున్నాం కదండి. ఎట్టకేలకు సోమవారము తెల్లవారుజామున మహాకుంభమేళ ప్రారంభమైంది. ఇక్కడ చూస్తే కనుక ఈ ఫోటోలో ఎంతమంది జనాలు వచ్చారో తెలుస్తోంది. ఎందుకంటే పరమ పవిత్రంగా మహాకుంభమేళాని మన హిందువులు పాటిస్తారు. దీనికి అంటే ఫస్ట్ రోజే 1.5 కోటి మంది ఇక్కడ స్నానాలు చేశారంట. ఆ శివయ్య దర్శనం చేసుకున్నారు. అంత సక్రమంగా సజావుగా సాగుతోంది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక, తొలి ఏడాదిలోనే భారీ పెట్టుబడులు, దావోస్ లో ఒప్పందం కుదిరిన 17 ప్రాజెక్టుల పనులు షురు, సీఎం కు వివరించిన అధికారులు. రాష్ట్ర ఇండస్ట్రియల్ పాలసీ అందరినీ ఆకర్షిస్తున్నది, సీఎం రేవంత్ రెడ్డి. ఎకానమీని అభివృద్ధి సంక్షేమం నిలబెట్టాయని వెల్లడి. ఈ నెల 16 నుంచి 22 వరకు సీఎం విదేశీ పర్యటన. మనం చూసుకుంటే గనక గత సంవత్సరం కూడా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లారు. దావోస్ పర్యటనలో దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఆ 18 ప్రాజెక్టుల ఒప్పందాలకి దాదాపు 40,232 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చారు. అందులో 14 ప్రముఖ కంపెనీలు రాష్ట్రం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇక్కడ మనం కనుక చూసుకుంటే కనుక దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదరగా వీటిలో దాదాపు 17 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. 10 ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయని, మరో 7 ప్రాజెక్టుల అమలు ప్రారంభ దశలో ఉందని వివరించారు. లాస్ట్ టైం దావోస్ పర్యటనలోనే 40,232 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చారు. 18 ప్రాజెక్టుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మరి ఈ సంవత్సరం అంటే ఈ నెల 16వ తేదీ నుంచి 22 వరకు మళ్ళీ దావోస్ పర్యటనకు వెళ్తున్న రేవంత్ రెడ్డి మరి ఈసారి పెట్టుబడులను ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులని, ఎన్ని ప్రాజెక్టులని రాష్ట్రానికి తీసుకొస్తారో చూడాలి. ఈ సందర్భంలోనే తన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించి గతంలో దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి, ఎంత పెట్టుబడులు వచ్చాయి అన్నది అంతా కూడా సమీక్షించి డీటెయిల్స్ తీసుకున్నారు. దాని దిశగా ఇంకా ముందుకు వెళ్ళేసి మరింత పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పయనంలో పరిగెత్తించాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం. ఇంకొక మెయిన్ న్యూస్ అండి, నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేశారు. నేడు వర్చువల్గా ప్రారంభించనున్న గోయల్ అరవింద్. బోర్డు చైర్మన్గా పల్లె గంగారెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర వాణిజ్య శాఖ. నిజామాబాద్ పసుపు రైతులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని. ఎట్టకేలకు నిజామాబాద్ ప్రజల, రైతుల కల నెరవేరిందని చెప్పొచ్చు. నిజామాబాద్లో పసుపు బోర్డుని ఇవాళ వర్చువల్గా ప్రారంభిస్తున్నారు. ఇక నిజామాబాద్ రైతుల సంతోషానికి అడ్డుకట్ట లేదని చెప్పొచ్చు, వాళ్ళ కల సాకారమైనందుకు. మరొక ముఖ్యమైన న్యూస్ అండి, 4 కొత్త స్కీమ్స్కు 45 కోట్ల రూపాయలు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పథకాల అమల్లో ఇందిరమ్మ కమిటీలది కీలక పాత్ర. ప్రతి గ్రామంలో లబ్ధిదారుల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని వెల్లడి. 4 స్కీమ్స్కి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశం. హాజరైన మంత్రులు వెంకటరెడ్డి, తుమ్మల, పొంగులేటి, ఉత్తమ్. 3 రోజుల నుంచి కూడా వస్తుంది. ఏ స్కీమ్స్ అయితే కనుక ఇప్పుడు మాట్లాడుకున్నామో మనము, రేషన్ కార్డులు అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు, ఇందిరమ్మ ఇండ్ల గురించి అవ్వచ్చు, వీటికి సంబంధించి 45,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పారు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్స్ వర్తిస్తాయి అని చెప్పారు. అంతేకాకుండా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారండి. ఇంకొకటి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏడాదికి 2 విడతల్లో. భూమి లేని కూలీల కుటుంబాలకు కూడా వర్తింపు. 2023-24లో కనీసం 20 రోజుల ఉపాధి హామీ పనిచేసి ఉండాలి. నోడల్ ఆఫీసర్గా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, కలెక్టర్ పర్యవేక్షణలో 26 నుంచి అమలు. మార్గదర్శకాలు జారీ. అయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 2 విడతలుగా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఎవరికైతే భూమి ఉండదో ఆ భూమి లేని వాళ్ళకు కూడా, కూలీలకు ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పారు. అలాగే కాకపోతే 2023-24లో కనీసం 20 రోజుల పాటు అయినా సరే ఉపాధి హామీ పని చేసి ఉండాలి వాళ్ళు.
దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే కనుక ప్రభుత్వం జారీ చేసిందండి. ఇక కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు అర్హుల గుర్తింపు బాధ్యతలు, గైడ్ లైన్స్ రిలీజ్. ఇది కూడా అంతండి. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు జారీ చేస్తారా అనేసి చాలా మంది దరఖాస్తుదారులు వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 26వ తారీఖున రేషన్ కార్డులు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే చెప్పారు సంబంధిత మంత్రి. ముందు ఎవరైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాటిని మేము కట్ చేయబోము, ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా, అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. అయితే కులగణన సర్వే ఆధారంగా ఈ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పేసి మరో ముఖ్యమైన న్యూస్ ఇచ్చారండి. ఇక ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక, పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో అదుపులోకి తీసుకున్న కరీంనగర్ పోలీసులు ఎమ్మెల్యే సంజయ్ పై దాడి ఘటనలో చర్యలు. కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కు సంజయ్ ఫిర్యాదు, రిపోర్టు తెప్పించుకొని చర్యలు తీసుకుంటారని స్పీకర్ హామీ ఇచ్చారు. ఇక్కడ మనం ఫోటోలో చూస్తే కనుక హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్న కరీంనగర్ పోలీసులు. మనం కొద్ది రోజులుగా చూస్తున్నామండి, 3-4 రోజుల నుంచి కౌశిక్ రెడ్డి ఏదో ఒక చోట గందరగోళం సృష్టించడాలు లేదా అసభ్య పదజాలము, దుర్భాషలాడము చేస్తూ ఉన్నారు. ఇంకా 1-2 సార్లు చూస్తారు. ప్రభుత్వమైనా ఎంతవరకు ఉపేక్షిస్తుందండి? హద్దులు దాటి మీరితే ఎవరినైనా సరే ప్రభుత్వం ఉపేక్షించేదే లేదు. అది సొంత పార్టీ వాళ్ళు అవ్వచ్చు, ప్రతిపక్షం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అది ప్రభుత్వ బాధ్యత కూడా. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి చేస్తున్న, అంటే ఏదైతే కనుక ఒక రకంగా చెప్పాలంటే పబ్లిక్ న్యూసెన్స్ అని కూడా చెప్పొచ్చు ఆయన చేస్తున్నది. ఎందుకంటే కనుక చేస్తున్నది ఒక హాల్లోనో లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు. కానీ తను చేస్తున్న వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వేరే ఎమ్మెల్యేల పైన కానీ వీళ్ళపైన కానీ, అవి టెలివిజన్ ద్వారా, వార్తాపత్రికల ద్వారా ప్రజలందరికీ చేరుతాయి. మరి అది ప్రజలందరి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కదండి. ఏంటంటే అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేశారో అలాంటి మాటలు. సో ప్రజాప్రతినిధిగా ఉంటూ మీరే అలా మాట్లాడితే కనుక ప్రజలు ఇంకెలా దాన్ని రిసీవ్ చేసుకుంటారు? కాబట్టి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉపేక్షిస్తుంది? ఇక ఉపేక్షించేది లేదని చెప్పేసి అరెస్ట్ చేశారు. దీనికి తోడు ఎవరైతే సంజయ్ ఉన్నారో ఎమ్మెల్యే సంజయ్ పైన కూడా చాలా దుర్భాషలాడారు అని చెప్పారు. అందుకని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్కు పాడి కౌశిక్ రెడ్డి తనపై చేసిన దుర్భాషలు అయితేనేమి, ఆయన మాట్లాడిన మాటలైతేనేమి, వాటి గురించి చెప్తూ లిఖితపూర్వకంగా అసెంబ్లీ స్పీకర్కి లేఖ అందించారు, చర్యలు తీసుకోమని చెప్పేసి. ఇక్కడ చూసుకుంటే కనుక ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ప్రసంగాన్ని కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. అక్కడనే వచ్చేసింది అనమాట. అంటే మెయిన్ గొడవ ఇద్దరికి అనే కాదు, పార్టీల పరంగా కూడా 2 పార్టీలకి అని చెప్పాలి. అసలు మొత్తానికి ఏమైందో చూసుకుంటే కనుక, ఈ పాడి కౌశిక్ రెడ్డి ఒక 4-5 రోజుల నుంచి చేస్తున్న, 3-4 రోజుల నుంచి చేస్తున్న ఇది చూసుకుంటే కనుక ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చిందో ఇక్కడ చేశారు. అదిగోండి, దుర్భాషలాడడంతో పాటు సంజయ్పై దాడికి యత్నించారు. అలాగే కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సత్తు మల్లేశంని గల్లా పట్టుకొని అవమానించారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఆటంకం కలిగించారు. దీనిపై తమ ఎమ్మెల్యేలపై దాడి చేశారని, నిండు సభలో పరుష పదజాలం వాడారని సంజయ్ పిఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే సంజయ్ హైదరాబాద్లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసి ఫిర్యాదు చేశారు. సత్తు మల్లేశం, కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ కూడా కంప్లైంట్ చేశారు. మరోవైపు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ కూడా కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. మరి చూసారండి, ఇంతమంది కంప్లైంట్ చేశారంటే ఆయన ఎంత దుర్భాషలాడుండాలి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు. అలాగే ఎంత అంటే మాట్లాడకూడని మాటలు, అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సత్తు మల్లేశం చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని లాగడం ఏంటండి? ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మీరు చేయాల్సింది ఇదేనా? ఎంత హుందాతనంగా వ్యవహరించాల్సింది పోయి ఇలాంటి చిల్లర పనులకు దిగజారడము ఒక ప్రజాప్రతినిధికి కరెక్ట్ కాదు, సమంజసం అసలే కాదు. ఎన్ని రోజులని మరి మీ ఆగడాలని భరిస్తూ ఉండాలి? ఇంతమంది కంప్లైంట్ చేశారు, ఇంతమంది మీద మీరు ఏదో ఒక రకంగా గొడవలు పెట్టుకోవడము, మాట్లాడడము, దుర్భాషలాడడము చేస్తున్నారు. అందుకని ఇంకా ఉపేక్షించేది లేదని చెప్పేసి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీంట్లో ఏమీ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడ పక్కనే ఇచ్చారు మనకి ఫోటో కూడా. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోండి అని చెప్పేసి
ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే సంజయ్ గారు తను అసెంబ్లీ స్పీకర్కి లిఖితపూర్వకంగా లెటర్ అందించారు. ఫోటోని మనం చూస్తూ ఉన్నాము. ఇక తెలంగాణలో మరో న్యూస్ పేపర్ దిశని చూస్తే కనుక దిశలో ముఖ్యమైన వార్తలు ఏమొచ్చాయో ప్రధాన శీర్షికలు ఒకసారి చూద్దాం. ఇందులో కూడా ప్రధాన బ్యానర్ హెడ్లైన్ త్రివేణి సంగమం జన సందోహం, ప్రయాగ్రాజ్లో కుంభమేళా ప్రారంభం, శివనామస్మరణతో మార్మోగిన పరిసరాలు. చాలా ఆనందదాయకంగా ఉందండి. ఇలా చూస్తుంటేనే ఇంకా అక్కడ చేరుకున్న భక్తులు స్వయంగా అక్కడ ప్రయాగ్రాజ్లో గంగా నది స్నానం చేస్తున్న వాళ్ళు మరింత భక్తి పరవశతో పులకించిపోతున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేసి ఇన్ని రోజుల తర్వాత అక్కడ ఏదైతే ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వెళ్ళారో ఆ భక్తుల ఆనందానికి అవధులు లేవని చెప్పొచ్చు. ఇలా చూస్తుంటేనే మనందరికీ కూడా ఒకలాంటి అంటే ఆధ్యాత్మిక భావన పొంగుకొస్తోందనమాట లోపల. ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది. అంటే మనం కూడా వెళ్ళుంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇక మరో న్యూస్ చూస్తే కనుక పెట్టుబడులే టార్గెట్, ఫ్యూచర్ సిటీని ప్రపంచానికి పరిచయం చేద్దాం. గడిచిన ఏడాదిలో బలమైన ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ, పరిశ్రమల శాఖ అధికారులతో సీఎం సమీక్ష. ఏడాది కాలంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయని ఆరా, ఏ దశలో ఉన్నాయంటూ పురోగతిపై వివరాల సేకరణ. 20 నుంచి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ అధికారులు. మనము ఇందాక వెలుగు న్యూస్ పేపర్లో దీని గురించి డిస్కస్ చేసుకున్నామండి. అంటే లాస్ట్ ఇయర్ దావోస్కి వెళ్ళినప్పుడు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అన్నది దానికి సంబంధించిన న్యూసే దిశలో కూడా ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. అలాగే పాడి కౌశిక్పై పీడీ యాక్ట్, కఠిన చర్యలకు సర్కార్ సన్నద్ధం, ఎమ్మెల్యే దూకుడుకు అడ్డుకట్ట, వరుస వివాదాలపై ఠాణాల్లో కేసులు. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే సంజయ్ పైన తీవ్ర వ్యాఖ్యలు, ఇప్పటికే స్పీకర్కు అందిన ఫిర్యాదు. ప్రోత్సహించే దిశగా వెల్డన్ అని కేటీఆర్ ట్వీట్, కౌశిక్ తీరుపై పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి. ఈ న్యూస్ని కూడా మనం ఇందాక వెలుగులో డిస్కస్ చేసుకున్నామండి. కాకపోతే ఇక్కడ ఇచ్చిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అతని మీద ఇందాకనే మనం చెప్పుకున్నాము ఎంతమంది కంప్లైంట్ చేశారో. అతని భాష, అతను మాట్లాడిన మాటలు, అవన్నిటి గురించి కూడా ఆయన ఉపయోగించిన పరుష పదజాలం గురించి అనవసరంగా అంటే రసాభాస చేయడము కలెక్టరేట్లో, లేదంటే ఒక గ్రంథాలయ సంస్థ, కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కాలర్ పట్టుకోవడము, ఇవన్నీ చూసాము, చెప్పుకున్నాం ఇందాక. వాటికి సంబంధించి అందరూ కలిసి కంప్లైంట్ చేశారు, చర్యలు తీసుకున్నారు. స్పీకర్కి కూడా లిఖితపూర్వకంగా సంజయ్ గారు ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఇది సిగ్గుతో తల వంచుకోవాలి పార్టీ నేతలు కాదు, బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉందో ఆ అధ్యక్షుడు రెచ్చగొట్టేలాగా ప్రోత్సహించే దిశగా వెల్డన్ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏంటంటే అట్లా అసభ్య పదజాలము, పరుష పదజాలం ఉపయోగించి, లేదా ప్రభుత్వాధికారుల లేదంటే కనుక ఇట్లా సంస్థ చైర్మన్ల కాలరు పట్టుకొని వాళ్ళపైన, అంటే ఒక రకంగా చెప్పాలంటే అది మ్యాన్ హ్యాండ్లింగ్ అనే చెప్పాలి, అలా చేస్తే మీరు వెల్డన్ అని ప్రోత్సహిస్తారా కేటీఆర్ గారు? ఏమైనా కొంచెమైనా బుద్ధుండే మాట్లాడుతున్నారా? మీరు ఫార్ములా ఈ కార్ రేస్లో ఉండిపోయి అప్పటి నుంచి మీ మానసిక పరిస్థితి బాగులేదు. అప్పుడే మీకు చెప్పాము మీరు మానసిక వైద్యుల్ని కలవండి అని. పోనీ మీ కార్యకర్తలైనా చూసుకోండి, కొంచెం తీసుకెళ్ళండి అన్నాం. వాళ్ళు కూడా మరి అడిగితే మీరు ఒప్పుకున్నారో లేదో తెలియదు. అందుకనే ఇంకా రెచ్చగొట్టే విధంగా ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారు. ఏమాత్రం మీకు బుద్ధి, జ్ఞానం, విచక్షణ అనేది ఉంటే కనుక, స్పృహలో ఉంటే కనుక ఇలాంటివి చెయ్యరు. అసలు మీ పార్టీ వాళ్ళే కౌశిక్ రెడ్డి తీరు పైన పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి అని ఇచ్చారు కదండి. అయినా కూడా ఇంకా బుద్ధి లేకుండా ఇలా ఎలా ట్వీట్ చేస్తారు మీరు? అంటే రాష్ట్రం ఏమైనా అయిపోయి మీకు అధికార పార్టీకి పడదని చెప్పేసి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తారా? మీరా గతంలో మాజీ మంత్రిగా చేశారు, మీరా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎందుకు మీకు ఆ పదవులు? మీరు ముందు అసలు ఇవన్నీ కాదండి, ఏసీబీ విచారణ, ఈడీ విచారణ ఇవన్నీ పక్కన పెట్టే, ఇవన్నీ అంటే ఏసీబీ విచారణ అయిపోయింది, ఈడీ విచారణ 16th అనుకుంటాను కదా. అలాగే మీ నాన్నగారు కూడా మిమ్మల్ని ఈడీ విచారణ ధైర్యంగా ఎదుర్కో అని చెప్పేసి చెప్పారు, మీకు ధైర్యాన్ని ఇచ్చారు. కానీ మీకు అవేవి చెవులకు ఎక్కట్లేదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి, మీరు ఒకప్పుడు చాలా బాగుండేవాళ్ళు, అంటే తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఈ కేసులో ఎప్పుడైతే ఇరుక్కున్నారో, ఫార్ములా ఈ రేస్ కేసులో అంతా చుట్టుముట్టాయో అదొకటి. ఇంకొకటి, ఒకవేళ మీరు జైలుకి వెళ్తే కనుక మీ పదవి అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది
కవిత చేతిలోకి వెళ్తుందన్న మానసిక సంఘర్షణ అయి ఉండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు. మొత్తానికైతే మీ మానసిక స్థితి మాత్రం బాగోలేదని అర్థమవుతోంది ఈ ట్వీట్ని చూస్తుంటే. మీరు ముందుగా సిన్సియర్ సలహా అండి, సీరియస్గా ఫిజికల్ హెల్త్ బాగలేకపోయినా కూడా టాబ్లెట్స్తో నయం చేసుకోవచ్చు, కానీ మానసిక ఆరోగ్యం బాగోలేకపోతే చాలా చాలా ప్రమాదము. ముందుగా మీరు వెళ్ళి ఫస్ట్ మానసిక వైద్యుల్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. ఇటు చూసారండి, ఇక్కడ బీఆర్ఎస్ నేతల ఆందోళన ఉద్రిక్తత, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు. ఇక్కడ చూసుకుంటే ఇంకో న్యూస్, కౌశిక్ రెడ్డి అరెస్టు దుర్మార్గం అంట కేటీఆర్ చెప్తున్నారు. అరెస్టులకు భయపడం హరీష్ రావు. అంటే రాష్ట్రంలో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా? మీరు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నా, లేదా గవర్నమెంట్ అధికారులకి ఇబ్బంది కలిగిస్తున్నా, ప్రజాప్రతినిధులకు ఇబ్బంది కలిగిస్తూ మాట్లాడకూడని మాటల్ని ఉపయోగించి వాళ్ళు ఏం చేసినా కూడా నోరు మూసుకొని కూర్చోవాలా గవర్నమెంట్? కాదు కదా. గవర్నమెంట్ ఎంతవరకు చూసింది అంతవరకు, ఇంకా అంతకంటే బియాండ్ వెళ్ళిపోయారు కాబట్టి ఈ రోజు కౌశిక్ రెడ్డికి ఆ పరిస్థితి ఎదురైంది. మీరు ఇలాంటివి సమర్థించడం అంటే మీరు ఒక ప్రజాప్రతినిధులు అయ్యుండి మీ పార్టీ ఎమ్మెల్యేని కంట్రోల్ చేయకుండా ఆయన్ని ప్రోత్సహించే విధంగా ట్వీట్లు చేయడమే కాకుండా మళ్ళీ అతన్ని అరెస్టు చేయడము దుర్మార్గము, అరెస్టులకు భయపడ్డమని చెప్పుకోవడం కూడా సిగ్గుచేటనే చెప్పాలి. మీరు ఇప్పటికైనా సరే, మీ పార్టీలో మిగతా వాళ్ళు బాధపడుతున్నారండి, కౌశిక్ రెడ్డి ప్రవర్తన బాగాలేదు, తన వల్ల మనకు తలనొప్పులు వస్తున్నాయని చెప్పేసి. వాళ్ళని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? ఎంతసేపు ఈయన అరెస్ట్ అయ్యారనేసి ఈయన చెప్తా ఈయన గురించి బాధపడుతున్నారు. గవర్నమెంట్ మీద బురద జల్లడానికే కదా. ఫస్ట్ కౌశిక్ రెడ్డి ఏం చేశారో మీకు తెలుసు. తెలియకపోతే మళ్ళీ టెలివిజన్ ఛానల్స్ పెట్టుకొని లేదా సోషల్ మీడియాలో చూసుకొని ఏం చేశారో అనేది చూడండి. అంతేగాని అనవసరంగా బురద చల్లకండి. తప్పు అధికార పార్టీ చేసినా, ప్రతిపక్ష పార్టీ చేసినా, ఎవరు చేసినా తప్పే. సో ఇంకొకటి, 4 పథకాలు 45,000 కోట్ల రూపాయలు అర్హులందరికీ సంక్షేమ పథకాలు. మనం ఇది కూడా ఇందాక వెలుగు న్యూస్ పేపర్లో డిస్కస్ చేసుకున్నామండి. ఇంకొకటి, పసుపు బోర్డు ప్రారంభం నేడే, నిజామాబాద్ రైతుల కల సాకారం. ఈ న్యూస్ కూడా మనం వెలుగు న్యూస్ పేపర్లో చూసుకున్నాము. నిజంగా నిజామాబాద్ రైతులకి సంక్రాంతి కానుక అనుకోవచ్చు ఇది. ఆ రైతుల ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. ఇంకా మరొక న్యూస్ చూసుకుంటే కనుక, కవిత వల్లే ఆప్కు ఇబ్బందులు, ఇటీవల ప్రస్తావించిన ఆ రాష్ట్ర సీఎం అతిషి. సౌత్ గ్రూప్ లిక్కర్ స్కామ్ వల్లే ఈ పరిస్థితి, ఢిల్లీ ముఖ్యమంత్రికి బెస్ట్ ఆఫ్ లక్. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారండి. అంటే ఇప్పుడు ఢిల్లీలో ఫిబ్రవరిలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరి పార్టీకి ఎలా ఉంటుంది అన్నది ఏంటి తెలీదు. ఎందుకంటే ఆ పార్టీ అధినేత ప్లస్ ఢిల్లీ సీఎం ఇంతకుముందు ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారో ఆయన కూడా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళారు, బెయిల్ మీద బయట ఉన్నారు. ఆ తర్వాత అతిషి గారిని సీఎంగా చేశారు. సో ఈ నేపథ్యంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంటే అతిషి గారు మాట్లాడినదే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పిండేది. సౌత్ గ్రూప్ లిక్కర్ స్కామ్ వల్లే ఈ దుస్థితి ఏర్పడింది అని చెప్పారు. కాకపోతే ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రికి చామల కిరణ్ కుమార్ రెడ్డి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారండి. ఇక కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు, ఆదాయ పరిమితి గ్రామాల్లో 1,00,000కి పెంచారండి. పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు, గ్రామ వార్డు సభల్లో జాబితా. సభ్యుల మార్పులు చేర్పులకు అవకాశం ఈ నెల 26 నుంచి మంజూరు, మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం. ఈ వార్త కూడా మనము చదువుకున్నాము, ఇందాక వెలుగు న్యూస్ పేపర్లో డిస్కస్ చేసుకున్నాము. ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు అందించాలో వాటికి మార్గదర్శకాలు ఏంటో, అలాగే కులగణన సర్వే ఆధారంగా కూడా రేషన్ కార్డులు మంజూరు చేస్తారని చెప్పేసి ఇచ్చారు. ఇంకొకటి ఇక్కడ చూసుకుంటే కనుక, ఢిల్లీలో అంటే ఈ ఫోటో చూద్దాం, ఇక్కడ మనము ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఢిల్లీలో కిషన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ, చిరంజీవి తదితరులు. సో అంటే సంక్రాంతి రెండు తెలుగు రాష్ట్రాలకి ఎంత ముఖ్యమో, సో ఎలా జరుపుకుంటారు ఏంటి అన్నది ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోడీ గారిని ఇన్వైట్ చేశారు, ఆయన పాల్గొన్నారు. సో మన రాష్ట్రాల్లో ఈ పండుగకి ఎంత ప్రాధాన్యత ఉందో దాన్ని వివరించారు ప్రధాని మోడీ గారికి. సో మోడీ గారు కూడా చాలా ఆనందంగా ఆప్యాయంగా ఇక్కడ మహిళలు పురుషులు చేస్తున్న నృత్యం కానీ వీటికి కానీ చాలా సంతోషపడుతున్నారండి. సో మరో న్యూస్ పేపర్ చూద్దాం. తెలంగాణలో మరో ముఖ్యమైన న్యూస్ పేపర్ ఈనాడులో
మన బ్యానర్ ఐటమ్స్గా ఏమొచ్చాయో చూస్తే కనుక మనం ఇందాక వెలుగు దిశలో ఏదైతే చూసుకున్నామో బ్యానర్ ఐటమ్స్ ఈనాడులో కూడా అవే వచ్చాయండి. భక్తజన సంద్రం త్రివేణి సంగమం మహాకుంభమేళా గురించి ఇచ్చారు, మనం డిస్కస్ చేసుకున్నాము. అలాగే పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ, దావోస్ గత పర్యటనలో 40,000 కోట్లు సాధించాము, ఈసారి మరిన్ని ఒప్పందాలు జరిగేలా కృషి, పరిశ్రమల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మనం ఈ వార్తని కూడా వెలుగు న్యూస్ పేపర్లో డిస్కస్ చేసుకున్నామండి. ఇంకా పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ గురించి కూడా మనం ఇందాకనే డిస్కస్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు ఇందాకనే చెప్పుకున్నాము దిశ పేపర్లో కిషన్ రెడ్డి ఇంట ప్రధాని సందడి, తులసి కోటకు పూజలు నిర్వహించి భోగి మంట వెలిగించి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న నరేంద్ర మోడీ రైతులకు సుసంపన్నమైన పంటలు చేతికి రావాలని ఆకాంక్షించారు మోడీ గారు. ఢిల్లీలో జరిగిన వేడుకలకు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ ఫోటో మనం ఇందాక దిశ పేపర్లో కూడా చూసాము, సేమ్ ఫోటో ఇక్కడ కూడా ఇచ్చారు. ప్రధాని మోడీకి స్వాగతం పలికిన డప్పు కళాకారులకు నమస్కారం చేస్తున్న ప్రధాని మోడీ. చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు, సినీ నటుడు చిరంజీవి. సో ఇంకొక న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక తెలంగాణకు సంబంధించి ముఖ్యమైన న్యూస్ పేపర్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ప్రధాన బ్యానర్ ఐటంగా ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. వీళ్ళు ఇచ్చిన బ్యానర్ ఐటమ్ ఏంటంటే కౌశిక్ రెడ్డి అరెస్టు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను నిలదీసినందుకు కక్ష, పూటకో కేసు రోజుకో అరెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అయితే మనం ఇందాకనే చెప్పుకున్నాము, కేటీఆర్ రెచ్చగొట్టేలాగా ట్వీట్ చేశారు. తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ నేతల్లోనే ఎమ్మెల్యేలోనే అసంతృప్తి ఉంది కౌశిక్ రెడ్డి తీరు పైన. వాళ్ళు అంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే వాళ్ళని పరిగణలోకి తీసుకోకుండా కేటీఆర్, హరీష్ రావు గారు కౌశిక్ రెడ్డికి వంత పాడుతున్నారు. అంటే ఇది రెచ్చగొట్టడం కాదండి. ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు? ప్రజాప్రతినిధులుగా మీరు చేయాల్సిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాల్సిన కర్తవ్యం మీ పైన ఉంది. దాన్ని వదిలేసి చిల్లర రాజకీయాలు చేస్తూ ఇలా రెచ్చగొట్టడం ఏమాత్రం సమంజసనీయం కాదు. దానికి తోడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేని నిలదీసినందుకు కక్ష కాదండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆయన ఏమేం చేశాడో, ఎందుకు అరెస్ట్ చేశారు అన్నది. కానీ వీళ్ళ వర్షన్ చూస్తే కనుక ఇంకొకలాగా ఉంది. మరి న్యూస్ పేపర్ అన్న తర్వాత ఇప్పుడు మనం చూసుకున్న 3 న్యూస్ పేపర్స్లో ఒకలాగుంది న్యూస్. నమస్తే తెలంగాణకు వచ్చేసరికి ఇంకొకలాగా ఉంది న్యూస్. సో బ్యానర్ ఐటమ్ కూడా కౌశిక్ రెడ్డిదే ఇచ్చారు. ఎందుకంటే ఈ న్యూస్ పేపర్ ఎవరితో మనకు అందరికీ తెలుసు. ఎప్పుడైనా సరే మనం పదే అదే చెప్పుకుంటున్నామండి ప్రతిరోజు. న్యూస్ పేపర్స్ పారదర్శకంగా పక్షపాత ధోరణి లేకుండా న్యూస్ ఇవ్వాలి. చూడండి, ఇక్కడ ఇంకొక న్యూస్ ఐటమ్ ఇచ్చారు. కులగణనలో నమోదైతేనే రేషన్ కార్డులు, దరఖాస్తుల స్వీకరణకు సర్కార్ చెల్లు చీటి, SKS నెంబర్ ఆధారంగానే కొత్తవి జారీ, గ్రామసభ ఆమోదంతోనే లబ్ధిదారుల ఎంపిక, 26వ తేదీ నుంచి కార్డుల మంజూరు, కుటుంబ ఆదాయం పల్లెల్లో 1.5 లక్ష, పట్టణాల్లో 2 లక్షలుగా నిబంధన. అంటే దీన్ని కూడా నెగిటివ్గా చూపించే ప్రయత్నం చేస్తోంది నమస్తే తెలంగాణలో. దరఖాస్తుల స్వీకరణకు సర్కార్ చెల్లు చీటి అలా ఏం చెప్పలేదే. కులగణన సర్వే ఆధారంగా అర్హులందరికీ కూడా ఇస్తామని చెప్పారు. అలాగే గతంలో ఉన్న వాటిని ఏవి కట్ చేయమని కూడా 3 రోజుల క్రితం పొంగులేటి గారు చెప్పారు. తర్వాత ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ ఎవరు అర్హులు అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఎంతమంది ఉన్నా సరే, 2 లక్షల మంది ఉన్నా సరే వాళ్ళందరికీ ఇస్తాము కులగణన ఆధారంగా కూడా. ఎందుకంటే కులగణన చేసింది ఎందుకండి, ఎవరి స్థితి ఏ విధంగా ఉంది, ఎవరికి సంక్షేమ ఫలాలు అందాలి, దాని ద్వారా అందరూ ఈక్వల్గా ఉండాలని చెప్పే కదా కులగణన సర్వే చేపట్టింది. సో దాంట్లో అర్హులు ఎవరు అన్నది తెలుస్తుంది. దాని ఆధారంగా రేషన్ కార్డులు ఇస్తామన్నారు. దాంట్లో తప్పు వెతకాల్సిన అవసరం అయితే లేదు. ఏదన్నా ఉంటే మీ సలహాలు సూచనలు ప్రభుత్వానికి అందజేయండి, దాన్ని బట్టి ఆలోచించి చేస్తారు. అంతేగాని ఇంకా పూర్తిగా విషయం తెలియకముందే దరఖాస్తుల స్వీకరణకు సర్కార్ చెల్లు చీటి అని చెప్పేసి, అంటే మనం ఊహించుకున్నది ఎప్పుడు అంటే ఓపెన్గా ప్రజలందరికీ చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళల్లో ఒకలాంటి ఆందోళన మొదలవుతుంది అనమాట. అది నిజమా అబద్ధమా అని తెలియక ఒకవైపు సతమతం అవుతూ ఉంటారు. ఏంటంటే పాజిటివ్ అంటే మంచి స్ప్రెడ్ అయినంత వేగంగా, మంచి కన్నా కూడా చెడు చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మీరు మాట్లాడే ముందు మీకు మళ్ళీ చెప్తున్న కేటీఆర్ గారు, అనవసరంగా ఇట్లాంటివన్నీ మాట్లాడేసి ప్రజల్ని భయభ్రాంతులకి, ఆందోళనకి గురి చేయకుండా మనం చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇంకొకసారి ఏమనుకోకుండా మానసిక వైద్యుల్ని కలవండి.
ఇంకొక జాతీయ వార్త చూసుకుంటే రోడ్డు ప్రమాద బాధితులను రక్షిస్తే 25,000 రూపాయల ప్రోత్సాహకాన్ని పెంచిన కేంద్రం. ఇది జనరల్గానే రోడ్డు ప్రమాదాలు ఎక్కడైనా జరుగుతున్నాయంటే చాలా మంది ఆగి వాళ్ళకి హెల్ప్ చేస్తారండి. హెల్ప్ చేసి అంబులెన్స్కి ఫోన్ చేయడం కానీ ఇలా చేసి హాస్పిటల్కి పంపించడం చేస్తారు. కొంతమంది ఎవరో చాలా తక్కువ మంది పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఈ నేపథ్యంలోనే నితిన్ గడ్కరీ గారు ఒక ప్రకటన చేశారు. రోడ్డు ప్రమాద బాధితులను రక్షిస్తే కనుక 25,000 ప్రోత్సాహకాన్ని ఇస్తామని చెప్పేసి, అంటే ఇంతకు ముందు ఇస్తున్న ప్రోత్సాహం కన్నా కూడా ఇంకొంచెం పెంచారు అమౌంట్ని. ఆ న్యూస్ ఇచ్చారు ఇక్కడ. ఇది ఇవాల్టి తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్ అనాలిసిస్. మరో న్యూస్ పేపర్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.